Good morning, good afternoon, good evening. Welcome back. Today we will discuss Geography PYQs of 2025. ఈ వీడియోలో కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. యూపీఎస్సి ఆన్సర్కి రిలీజ్ చేయలేదు. సో అఫీషియల్ ఆన్సర్ లేకపోవడం వల్ల 2 to 3 క్వశ్చన్స్ డిస్ప్యూటెడ్ అనమాట. ఆ క్వశ్చన్స్ నేను మీకు ముందే చెప్పేస్తాను. సో డోంట్ వరీ ఇఫ్ ఆన్సర్కి చేంజెస్ దట్ ఈస్ ఆన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ యూపీఎస్సి. ఓకే, from our side, from LTX IAS side, we are clear on our answer. But UPSC యూపీఎస్సీ మీద నమ్మకం ఉంచకూడదు, బికాజ్ అది చెప్పిందే న్యాయం. వాట్ ఆన్సర్కి ఇట్ రిలీజెస్, దట్ ఈస్ ఓన్లీ ద లా హియర్. ఓకే, సో ద ఫస్ట్ క్వశ్చన్ హియర్ టుడే ఈస్ ఇండీస్ మౌంటైన్ పాసెస్ త్రూ హౌ మెనీ ఆఫ్ ద అబవ్ కంట్రీస్. ఇండీస్ అనేది ఒక ఫోల్డ్ మౌంటైన్, అనేది ఒక ఫోల్డ్ మౌంటైన్. ఎక్కడ? సౌత్ అమెరికాలోని. సౌత్ అమెరికాలోని. ఓకే, mountains, rivers, plateaus, passes or straits, okay, and important mines. These all will be covered in World Geography Mapping session on YouTube. ఓకే, ఒకవేళ మీ వరల్డ్ జోగ్రఫీ అంతగా లేకపోతే, ఓకే, అంతగా స్ట్రాంగ్ లేకపోతే యూ కెన్ ఫాలో దట్. సో ఎండీస్ మౌంటైన్ ఈజ్ ఇన్ సౌత్ అమెరికా. ఇది ఒక ఫోల్డ్ మౌంటైన్, సేమ్ లైక్ హిమాలయాస్. ఓకే, సో బొలీవియా, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, పరాగ్యువే, వెనిజువేలా. వెనిజువేలా మీరు గమనిస్తే, ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ సీన్ ద మ్యాప్ ఆఫ్ సౌత్ అమెరికా, ఇమాజిన్ దిస్ సౌత్ అమెరికా, పరాగ్యువే అనేది ఈ ఏరియాలో ఉంది. ఓకే, బ్రెజిల్ అనేది ఈ ఏరియాలో ఉంది, కానీ ఏండీస్ అనేది ఈ ఏరియాలో ఉంది. సో దిస్ వాజ్ అన్ ఈజీ ఎలిమినేషన్. పరాగ్యువే తీసి బ్రెజిల్ తీసేస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది. అర్థమైందా? లెట్ us see the map here. ఓకే, బ్రెజిల్ లేదు ప్లస్ పరాగ్యువే లేదు. అర్థమైందా? ఓకే, లెట్ us see the map here. సి, వెనిజువేలా నుంచి మొదలవుతుంది. వెనిజువేలా, ఈక్వెడార్, కొలంబియా, చిలీ, పెరు. క్లియర్? పెరు అండ్ చిలీ. ఇక్కడ చిలీలోని వన్ ఇట్ ఈస్, ప్లీజ్ రిమెంబర్, దెర్ ఈస్ వన్ ఆఫ్ వరల్డ్స్ డ్రైయెస్ట్ పాయింట్. వరల్డ్స్ డ్రైయెస్ట్ పాయింట్. ఎందుకు డ్రైయెస్ట్ పాయింట్ ఇక్కడ? ఎందుకు? అసలు సముద్రం పక్కన ఉండగా చిలీలో డ్రైయెస్ట్ పాయింట్ ఎలాగొచ్చింది? ఎందుకంటే ఈ సముద్రంలో కోల్డ్ కరెంట్స్ అనమాట. ఈ సముద్రంలో కోల్డ్ కరెంట్స్ ఫ్లో అవుతున్నాయి. కోల్డ్ కరెంట్స్ వల్ల నష్టం ఏంటి ఆ దేశానికి? కోల్డ్ కరెంట్స్ వల్ల ఇవాపరేషన్ అవ్వదు. ఇవాపరేషన్ ఎందుకు అవ్వదు? ఎందుకంటే కోల్డ్ ఉంది కాబట్టి. హాట్ విండ్స్కే కదా ఇవాపరేషన్ అవుతుంది. హాట్ వాటర్కే కదా ఇవాపరేషన్ అవుతుంది. కోల్డ్ వాటర్కి ఇవాపరేషన్ అవుతుందా? కాదు కదా. ఇవాపరేషన్ అవ్వకపోవడం వల్ల క్లౌడ్స్ రావు. క్లౌడ్స్ లేకపోవడం వల్ల వర్షం రాదు. అర్థమైందా? అదంతా ఓకే సార్, కానీ ఇక్కడ కోల్డ్ కరెంట్స్ ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే ఈ ఏరియాలోని ఈ విండ్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటాము? ఈస్టర్లీస్. ఆ ఈస్టర్లీస్ విండ్ వల్ల ఇక్కడికి వచ్చిన హాట్ వాటర్ అంతా ఆస్ట్రేలియా పక్కన కొట్టుకుపోతుంది. నేనేమన్నాను? సౌత్ అమెరికా యొక్క బార్డర్స్లో హాట్ వాటర్ తయారైనవి ఆస్ట్రేలియా దగ్గరికి ఈ ఈస్టర్లీస్ పట్టుకెళ్ళిపోతున్నాయి. మరి ఇక్కడ ఏం మిగులుతుంది? ఆబ్వియస్లీ కోల్డ్ వాటరే కదా. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. అందుకే ఈ ఏరియాలోని ద వరల్డ్స్ డ్రైయెస్ట్ పాయింట్ ఉంది. ఓకే, సో నెక్స్ట్, if you want to remember one more mapping point here. This is Falkland Island. Okay, next question. Okay,
ద అమౌంట్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్. నేనేం చెప్పాను, ఇలాంటి క్వశ్చన్స్లోని స్టేట్మెంట్ 2 ఫస్ట్ చదవకండి. ట్రై టు అండర్స్టాండ్ స్టేట్మెంట్ 1 అండ్ సొంతంగా ఆలోచించండి, దీనికి రీజన్ ఏంటవ్వాలి. వాట్ షుడ్ బి ద అప్రోప్రియేట్ రీజన్ ఫర్ దిస్ స్టేట్మెంట్. థింక్ ఆన్ యువర్ ఓన్ వితౌట్ రీడింగ్ స్టేట్మెంట్ 2. The amount of dust particles in the atmosphere is more in subtropical and temperate. ఇలాంటి వర్డ్స్ వచ్చిన వెంటనే ఇమాజిన్ చేసుకోవాలి. చూడండి, లెట్ మీ డ్రా ఎన్ ఈక్వేటర్ ఫర్ యూ. దిస్ ఈజ్ ఈక్వేటర్. సారీ, కొంచెం ఇంకా కిందకి పడదాం. దిస్ ఈజ్ ఈక్వేటర్. ఓకే, దిస్ ఈజ్ 23.5 degrees, Tropic of Cancer. This is 30 degrees. Imagine this is 30 degrees. Subtropical అంటే 23.5 to 30 degrees. Temperate అంటే 30 degrees to 45 degrees. Clear? Remember this thing. అంటే ఢిల్లీ ఎక్కడ ఉంది? ఇక్కడ సారీ గైస్, ఢిల్లీ అనేది ఎక్కడ ఉంది? ఢిల్లీ అనేది సబ్ ట్రాపికల్ ఏరియాలో ఉంది. ఓకే, మనం న్యూస్లో వింటుంటాం కదా, ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోయింది, డస్ట్ పార్టికల్స్ పెరిగిపోయి, PM 2.5 పెరిగిపోయింది, ఢిల్లీ ఈజ్ ద వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. అది దీనివల్లే, సబ్ ట్రాపికల్ ఉండడం వల్లే. ఓకే, క్వశ్చన్ ఏంటి? ద అమౌంట్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ ఇన్ అట్మాస్ఫియర్ ఈజ్ మోర్ ఇన్ సబ్ ట్రాపికల్ అండ్ టెంపరేట్ ఏరియాస్ దాన్ ఇన్ ఈక్వేటర్ అండ్ పోలార్ ఏరియాస్. మన భాషలో చెప్పాలంటే అండమాన్ నికోబార్ కన్నా ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ అని వీడి క్వశ్చన్ ఇస్తున్నాడు. దీనికి రీజన్ ఏంటవ్వాలి? క్లియర్ కదా. అండమాన్ నికోబార్ అనే ఏరియాస్లోని ఇవాపరేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇవాపరేషన్ ఎక్కువగా ఉండడం వల్ల క్లౌడ్స్ ఫార్మ్ అవుతాయి. క్లౌడ్స్ ఫార్మ్ అవ్వడం వల్ల రెయిన్ అవుతుంది. రెయిన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ అట్మాస్ఫియర్ కంపారిటివ్లీ క్లీన్గా ఉంటుంది. ఎందుకంటే ఆ వర్షం ఆ PM 2.5 PM 10 అనే పొల్యూషన్స్ని కొట్టుకుపోతాయి. సో అవి రెయిన్ వాటర్లో కలిసిపోయి దే ఫ్లో ఆన్ ద ల్యాండ్. అర్థమైందా? దీనికి కారణం ఏంటైతే, టెల్ మీ వాట్ విల్ బి ద రీజన్ ఫర్ దిస్. ఎందుకంటే కానీ ఢిల్లీలో కూడా వర్షం పడుతుంది కదా, అక్కడ ఎందుకు అవ్వట్లేదు ఇది? ఎందుకంటే ఢిల్లీలో వర్షం కన్నా పొల్యూషన్ ఎక్కువ. ప్లస్ ఢిల్లీలో ఉన్న గాలిలో వాటర్ లేదు, ఎక్కువగా వాటర్ లేదు. మహా అయితే ఢిల్లీలో ఒక రివర్ ఉంది, యమున. అదేం సరిపోతుంది? అది కూడా పొల్యూటెడ్. వర్షానికి అదేం సరిపోతుంది అంత పెద్ద ఢిల్లీకి? అర్థమైందా? అంటే ఢిల్లీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై విండ్స్ అన్నమాట. డ్రై విండ్స్ అంటే ఆ విండ్లో నీళ్ళు లేవు. నీళ్ళున్నా ఒక యమున ఒకటే ఉంది. అర్థమైందా? ఆ యమున కూడా సగం పొల్యూటెడ్ అనమాట. సగం కాదు, ఫుల్లే పొల్యూటెడ్ యాక్చువల్లీ. క్లియర్? సో ఏం రీజన్? సబ్ ట్రాపికల్కి టెంపరేట్కి ఆ ఏరియాస్లోని డ్రై విండ్స్ ఉంటాయి. అందుకే ఆ డ్రై విండ్స్ వల్ల ఆ PM 2.5 యొక్క పొల్యూషన్ ఆ గాల్లోనే ఉండిపోతుంది. దట్ ఈస్ వై వి సే సబ్ ట్రాపికల్ ఏరియాస్ ఆర్ మోర్ పొల్యూటెడ్ దాన్ ఇది ఏరియా. ఒకసారి మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది, యూపీఎస్సీ మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది, వై ఢిల్లీ ఈజ్ మోర్ పొల్యూటెడ్ కంపేర్డ్ టు చెన్నై అండ్ కోల్కతా. దానికి ఆన్సర్ ఈ క్వశ్చన్. అంటే మెయిన్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. వై ఢిల్లీ ఈజ్ మోర్ పొల్యూటెడ్ దాన్ చెన్నై అండ్ కలకత్తా. కలకత్తా అంటే వెస్ట్ బెంగాల్లో వర్షాలు అవుతూ ఉంటాయి మాన్సూన్ వల్ల. చెన్నైలో సేమ్ వర్షాలు అవుతూ ఉంటాయి, అందుకే పొల్యూషన్ కంపారిటివ్లీ తక్కువ. కానీ ఢిల్లీలో అలా కాదు, పొల్యూషన్ ఎక్కువ. క్లియర్? ఎప్పుడైనా గుర్తుంచండి, లో ప్రెషర్ ఏరియాస్లోనే ఎప్పుడూ వర్షాలు అవుతూనే ఉంటాయి. హై ప్రెషర్ ఏరియాలోనే
ఇప్పుడు గాలి కిందకొస్తుంది. లో ప్రెషర్‌లో గాలి పైకెళ్తుంది. హై ప్రెషర్‌లో గాలి కిందకొస్తుంది. సో, అక్కడున్న పొల్యూషన్ ఆ ఏరియాలోనే ఉండిపోతుంది. ఆ ఏరియాలోనే ఉండిపోతుంది. ఢిల్లీలో స్మాగ్ అనే పేరు వింటారు కదా! ఢిల్లీలో స్మాగ్ అనేది వింటర్ సీజన్‌లో పెరిగిపోతుంది. ఎందుకు? ఎందుకంటే అక్కడ హై ప్రెషర్ విండ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వింటర్ సీజన్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ డిసెంబర్, జనవరి ఢిల్లీలో పొల్యూషన్ చాలా పెరిగిపోతుంది. ఎందుకు? వింటర్ వల్ల. వింటర్ వల్ల గాలి కిందకి భూమికి తగలడానికి ట్రై చేస్తుంది. అక్కడున్న పొల్యూషన్ అక్కడే ఉండిపోతుంది. లో ప్రెషర్‌లో ఆ పొల్యూషన్ కొంచెం పైకెళ్తది. స్పేస్‌లో కూడా ఎస్కేప్ అయితది కొంచెం. కొంచెం వర్షాలతో మళ్ళీ కిందకొచ్చేస్తుంది. అర్థమైందా? క్లియర్? డోంట్ వర్రీ. ఇన్ ఫౌండేషన్ క్లాస్ we will discuss high pressure system and low pressure system very extensively. So don't worry. ఇక్కడ we are just here for conceptual analysis of the question. Clear? So reason ఏమి ఇచ్చాడు? Subtropical and temperate areas have less dry winds. నిజమా? No. Have more dry winds. ట్రాపికల్లో లెస్ డ్రై విండ్స్ ఉంటాయి. అర్థమైందా? ట్రాపికల్ అంటే అండమాన్ నికోబార్లో తక్కువ. అంటే అండమాన్ నికోబార్లో వెట్ విండ్స్ ఉంటాయి. ఢిల్లీలో డ్రై విండ్స్ ఉంటాయి. సో దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సో ద ఆన్సర్ విల్ బి సి. క్లియర్? నో డౌట్ ఇన్ దిస్. దీనికి ఆన్సర్ సిఏ. నో డౌట్ ఇన్ దిస్. దీనికి ఆన్సర్ 4A. అర్థమైందా? డౌట్ క్వశ్చన్స్లోనే నేను టిక్ పెడతాను. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ దే. ఓకే? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. In January, in northern hemisphere, the isotherms bend equator wide. Equator what? ఈ క్వశ్చన్ మీకు తెలియాలంటే యూ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఐసోథర్మ్స్ అండ్ ప్రెషర్ సిస్టమ్స్. జనవరిలో నార్థన్ హెమిస్ఫియర్లోని ఐసోథర్మ్స్ బెండ్ ఈక్వేటర్ వర్డ్ అంటే కిందకి బెండ్ అవుతాయి. వైల్ క్రాసింగ్ ద ల్యాండ్ మాసెస్ అంటే ల్యాండ్ మాస్ ఆ ఐసోథర్మ్ ల్యాండ్ మాస్ పాస్ అయినప్పుడు కింద బెండ్ అవుతాయి. అండ్ పోల్ వర్డ్ అండ్ ఓషన్స్ క్రాస్ అయినప్పుడు ఇది పైన ఉంటుంది. సో దిస్ ఈజ్ ల్యాండ్, దిస్ ఈజ్ ఓషన్. క్లియర్? ల్యాండ్ వచ్చినప్పుడు కిందకి వెళ్ళిపోద్ది, ఓషన్ వచ్చినప్పుడు పైకి వెళ్ళిపోద్ది. అర్థమైందా? ఎందుకు స్టేట్మెంట్లు చదవకండి? దిస్ ఈజ్ హౌ వీ విల్ అప్రోచ్ దిస్ వన్. చదవకండి. నౌ లెట్ us అనలైజ్ ద క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ వాట్ ఈజ్ అన్ ఐసోథర్మ్? ఐసోథర్మ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఢిల్లీలో ఉంటున్నాను. అక్కడి యొక్క టెంపరేచర్ 25 degrees. ఓకే. మీరు కలకత్తాలో ఉంటున్నారు. కలకత్తాలో యొక్క టెంపరేచర్ 25 degrees. సేమ్. ఇప్పుడు కలకత్తా ఇక్కడ ఉంది. ఎగ్జాంపుల్ కలకత్తా ఇక్కడ ఉంది. ఢిల్లీ ఇక్కడ. దిస్ ఈస్ ఢిల్లీ. ఇక్కడ కూడా సేమ్ టెంపరేచర్, ఇక్కడ కూడా సేమ్ టెంపరేచర్, యూపీలో కూడా సేమ్ టెంపరేచర్, కాన్పూర్లో కూడా సేమ్ టెంపరేచర్. ఆ సేమ్ టెంపరేచర్ని మనం ఒక ఇమాజినరీ లైన్ ద్వారా జాయిన్ చేస్తాం ఇలాగా. అర్థమైందా? ఈ లైన్నే మనం ఐసోథర్మ్స్ అంటాము. ఐసోథర్మ్స్ అంటే లైన్ జాయినింగ్ ద ఏరియాస్ ఆఫ్ సేమ్ టెంపరేచర్స్. వాట్ డిడ్ ఐ సే? ఐసోథర్మ్ అంటే ఒక లైన్ సేమ్ టెంపరేచర్స్ యొక్క ఏరియాస్ని కవర్ చేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఐసోథర్మ్. ఎందుకు మనం డ్రా చేస్తున్నాం ఐసోథర్మ్స్? ఎందుకంటే టు సీ ద హీట్ మ్యాప్ ఆఫ్ ఇండియా. హీట్ మ్యాప్ ఆఫ్ ఇండియా అంటే ఒక్కొక్క టైంలోని ఒక్కొక్క ఏరియాస్లో ఎంత టెంపరేచర్ ఉంది. అర్థమైందా? ఇప్పుడు హీట్ వేవ్స్ వస్తున్నాయి కదా, హీట్ వేవ్స్ అబ్జర్వ్ చేయడానికి కూడా ఈ మ్యాప్ చాలా అవసరం పడుతుంది. అర్థమైందా? ఆ వరదెబ్బలకి కలెక్టర్ అనేవాడు ఒక నోటీస్ జారీ చేస్తాడు కదా, ఈరోజు ఇంటి నుంచి బయటికి రాకండి, ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. అర్థమైందా? దట్ ఈజ్ ఆన్ ద అనాలిసిస్ ఆఫ్ హీట్ మ్యాప్ ఆఫ్ ఇండియా. దట్ ఈజ్ వై ఐసోథర్మ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? ఈ యొక్క ఐసోథర్మ్ని మనం 25 degrees ఐసోథర్మ్ అంటాము. ఎందుకంటే అక్కడ ఒక టెంపరేచర్ 25 degrees కాబట్టి. ఓకే, 25 degrees ఐసోథర్మ్. సో నౌ వాడేమంటున్నాడు?
వాడేమంటున్నాడు? సారీ, జనవరిలోని నార్దర్న్ హెమిస్ఫియర్‌లోని. ఇక్కడ పాజ్ ఇవ్వండి. నార్దర్న్ హెమిస్ఫియర్‌లో జనవరిలో ఏమవుతుంది? ఇమాజిన్ నౌ టుడే ఈస్ నవంబర్. నౌ ఈస్ నవంబర్. మనకి జనవరిలోని ఎటువంటి క్లైమేట్ ఉంటది? ఎటువంటి వెదర్ ఉంటది? కూల్ వెదర్. కూల్ వెదర్ అంటే వింటర్స్ ఉంటాయన్నమాట. వింటర్స్‌లో ల్యాండ్ ఎక్కువ వేడిగా ఉంటదా? ఓషన్ ఎక్కువ వేడిగా ఉంటదా? ప్లీజ్ ఆలోచించి జవాబు చెప్పండి. ల్యాండ్ ఎక్కువ వేడిగా ఉంటదా? ఓషన్ ఎక్కువ వేడిగా ఉంటదా? ఆబ్వియస్‌లీ ఓషన్ ఎక్కువ వేడిగా ఉంటది. మనం 2013లో కూడా ఇలాంటి ఒక క్వెషన్ చదివాము. ఏంటది? ద డిఫరెన్షియల్ హీటింగ్ బిట్వీన్ ల్యాండ్ అండ్ ఓషన్. ద డిఫరెన్స్ ఆఫ్ హీట్ బిట్వీన్ ల్యాండ్ అండ్ ఓషన్ ఇంక్రీజెస్ ఇన్ సమ్మర్ అని రాసాడు వాడు. ఆ స్టేట్మెంట్ తప్పు. యాక్చువల్‌గా ఇట్ ఈస్ మోర్ ఇన్ వింటర్. గుర్తుందా? ఆ సేమ్ ప్యాటర్న్ మీద ఈ క్వెషన్. ఓకే. ఓకే. వాడేం చెప్తున్నాడు? ఓషన్ అనేది ఎక్కువ ఎక్కువ వార్మ్‌గా ఉంటది. ఓకే. రిమెంబర్ దట్. రిమెంబర్ దట్. ఇప్పుడు నౌ ఇమాజిన్ ఇది నేను ఇక్కడ ఉంటున్నాను. 25 degrees Celsius temperature. Imagine this is Visakhapatnam, LTX IAS. ఓకే. నేను ఇక్కడ ఉంటున్నాను. ఓకే. ఇమాజిన్ దిస్ ఈస్ హైదరాబాద్. ఇక్కడ 30 degrees. ఇది విజయనగరం అనుకోండి, విశాఖపట్నం పక్కన. ఇది కూడా 25 degrees. అర్థమైందా? సో వాట్ విల్ బి ద ఐసోథర్మ్ హియర్? ఇక్కడ వరకు బాగానే ఉంటుంది ఐసోథర్మ్, 25 degrees ఐసోథర్మ్. కానీ ఇక్కడికి వచ్చేసరికి పైకి వెళ్ళిపోద్ది. ఎందుకు? టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి. అంటే మనం ఏంటి నేర్చుకున్నాము? టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఐసోథర్మ్ కూడా పైన వెళ్తాయి, టెంపరేచర్ డిక్రీజ్ అయితే ఐసోథర్మ్ కిందకి వెళ్తాయి. అర్థమైందా? నౌ కమ్స్ ద రియల్ స్టోరీ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఇమాజిన్ ఈ మ్యాప్ జనవరి యొక్క టెంపరేచర్ మ్యాప్ని పోర్ట్రే చేస్తుంది. జనవరి యొక్క టెంపరేచర్ మ్యాప్ని పోర్ట్రే చేస్తుంది. ఎగ్జాంపుల్ ఆర్ సే హీట్ మ్యాప్. జనవరిలో హీట్ మ్యాప్ ఇలా ఉంటుంది. ఫర్గెట్ దిస్. ఇప్పుడు మనం నార్థర్న్ హెమిస్ఫియర్ డిస్కస్ చేస్తున్నాం. ఇమాజిన్ మీరు ఇక్కడ ఉన్నారు అమెరికాలో ఈ పోర్షన్ అంతా సేమ్ టెంపరేచర్. కానీ ఓషన్ వచ్చేసరికి ఇది పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే ఓషన్ యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది వింటర్లోని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకవేళ మీరు 25 అనుకుంటే ఇది 30 అయిపోతుంది. అందుకే ఇది పైకి వెళ్ళింది. అర్థమైందా? ఓకే. మళ్ళీ ల్యాండ్ వచ్చేసరికి కిందకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఓషన్ వచ్చేసరికి పైకి వెళ్ళిపోయింది. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓషన్లోని ఇది పైన ఉంది, ల్యాండ్ వచ్చేసరికి ఇది మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఆఫ్రికాలోని సారీ, ఇమాజిన్ ల్యాండ్ ఉండేసరికి ఇది కిందనే ఉంది, ఓషన్ వచ్చేసరికి పైకి వెళ్ళిపోయింది. అంటే ఓషన్ యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంది జనవరి మాసంలోని. అర్థమైందా? ఈవెన్ సీన్ చైనా ల్యాండ్లో కిందనే ఉంది, ఓషన్లో పైకి వెళ్ళిపోయింది. క్లియర్? సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. ఇప్పుడు వాడు క్వశ్చన్లో ఏమంటున్నాడు చూడండి. జనవరిలోని ఐసోథర్మ్స్ బెండ్ ఈక్వేటర్ వర్డ్ వైల్ క్రాసింగ్ ద ల్యాండ్ మాసెస్. ల్యాండ్ మాస్ క్రాస్ అయినప్పుడు జనవరిలోని అవి ఈక్వేటర్ వర్డ్ వెళ్తున్నాయి అంటున్నాడు. ల్యాండ్ మాస్ క్రాస్ అయినప్పుడు వన్స్ మోర్ ల్యాండ్ వాడ్ క్రాస్ అయినప్పుడు అంటే ల్యాండ్ వచ్చినప్పుడు ఆ యొక్క ఐసోథర్మ్ కింద బెండ్ అవుతుంది అంటున్నాడు. కరెక్టే కదా? ఈక్వేటర్ వర్డ్ అంటే కిందకి. అర్థమైందా? వన్స్ మోర్, జనవరి వచ్చేసరికి ల్యాండ్ మాస్ ఐసోథర్మ్ యొక్క ల్యాండ్ మాస్ కిందకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో అండ్ ఇంకేంటన్నాడు? ఓషన్ వచ్చేసరికి పైకి వెళ్ళిపోతుంది. కరెక్టే కదా? పోల్ వర్డ్ అంటే పైకి.
సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. అలా ఎందుకు అవుతుంది? ఎందుకంటే జనవరి అప్పుడు ఓషన్స్ అనేవి వార్మ్గా ఉంటాయి, ల్యాండ్ మాస్ అనేవి కూల్గా ఉంటాయి. ఓకే, ల్యాండ్ మాస్ ఎందుకు కూల్గా ఉంటాయి స్వామి? ల్యాండ్ మాస్ అనేవి ఎందుకు కూల్గా ఉంటాయి? ఎందుకంటే హియర్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కమ్స్. ల్యాండ్ యొక్క స్పెసిఫిక్ హీట్ తక్కువ, వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువ. ద పీపుల్ హూ డోంట్ నో స్పెసిఫిక్ హీట్, లెట్ మీ టెల్, హ్యావ్ యూ ఎవర్ ఏట్ సమోసా? సమోసా లోపల పొటాటో కనీసం 20 minutes వరకు వేడిగా ఉంటుంది. ఎందుకు అంతసేపు? ఎందుకంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ పొటాటో ఈజ్ మోర్. అర్థమైందా? అది క్లియర్. సో ద ఆన్సర్ విల్ బి ఏ హియర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇందులో కూడా డౌట్ లేదు, ఇది ఆన్సర్ ఏ ఉంటుంది, నో డౌట్ ఇన్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆఫ్ UPSC CSE, and also I would say this is the doubtful question. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఆన్సర్ని ఓన్లీ 3 క్లెయిమ్ చేస్తున్నాయి, కొంతమంది ఓన్లీ 4 క్లెయిమ్ చేస్తున్నాయి. ఓకే, సో లెట్ us see the question. How many of the above countries have more than 4 time zones? మోర్ దాన్ 4 అంటే అర్థమైంది కదా, అంటే 5, 6, 7 and so on. 4 ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయము. నో, ఈ క్వశ్చన్లో చాలా మంది తప్పు ఇలాగే చేశారు, మోర్ చూడలేదు, 4 చూస్తారు. సో ఐ వుడ్ సే ఎవ్రీ వర్డ్ ఇన్ UPSC కౌంట్స్. ఒక్కొక్క వర్డ్ చాలా ఇంపార్టెంట్. మోర్ దాన్ 4 అంటే 5, 6, 7, 8 అండ్ సో ఆన్. 4 అనేది కూడా లెక్కలో రాదు. అసలు డిస్ప్యూట్ అంతా ఈ ఒక్క దాంట్ వల్లే. కొంతమంది క్లెయిమ్ చేస్తున్నారు డెన్మార్క్లో 4 టైమ్ జోన్స్ ఉన్నాయి, కొంతమంది క్లెయిమ్ చేస్తున్నారు 5 ఉన్నాయి అన్నమాట. అర్థమైందా? ఓకే, సో నౌ లెట్ us డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ జోన్స్. టైమ్ జోన్స్ అంటే ఏంటి? చూడండి, ప్రతి ఒక్క డిగ్రీకి టైం చేంజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, అస్సాంలో నిజంగా 4 o'clock అయినప్పుడు గుజరాత్లో యాక్చువల్గా చూడండి 6 o'clock అవుతుంది. అర్థమైందా? నేనేం చెప్పాను? అస్సాంలో 4 o'clock అయినప్పుడు గుజరాత్లో 6 o'clock అవుతుంది. ఎందుకంటే సన్ ఫస్ట్ ఇక్కడ వస్తుంది కాబట్టి. సన్ అనేది ఫస్ట్ అస్సాం నుంచి గుజరాత్ వైపు వస్తుంది. అంటే అస్సాం నుంచి గుజరాత్ వైపు రావడానికి సన్కి 2 hours పడుతుంది. అయినా కూడా గుజరాత్ యొక్క వాచ్లో, అస్సాం యొక్క వాచ్లో సేమ్ టైం. ఎందుకంటే మనం ఈ టైంని ఫాలో అవుతున్నాం. మన సర్కార్ ఏం చేసింది, ఒక దేశంలో 4 టైమ్స్ ఎందుకు రా బాబు, ఒక టైంనే ఫాలో అవుదాం, దాన్నే మనం ఇండియన్ స్టాండర్డ్ టైం అని అంటాం. అంటే ఈ రేఖలో ఉన్న టైం మన ఇండియా మొత్తం ఫాలో అవుతుంది. అర్థమైందా? దీనివల్ల అస్సాంలో ప్లస్ గుజరాత్లో ఆ డిసిప్లిన్ ఉంది. అర్థమైందా? ఇక్కడ జనాలు 4 o'clock మొదలెట్టేస్తారు వాళ్ళ పనులన్నీ, ఎందుకంటే అక్కడ 4 o'clock సన్ వచ్చేస్తుంది. కానీ గుజరాత్లో ధీమాగా 7 o'clock మొదలెడతారు. యాక్చువల్గా 2 టైమింగ్స్ ఒకటే, కానీ చూడండి వాచ్లో టైమింగ్స్ ఎలా మారిపోయాయి. అర్థమైందా? క్లియర్? సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ జోన్స్ అనేవి సూర్యుడి మీద ఆధారపడి ఉంటాయి. వేర్ సన్ కమ్స్ ద ఫస్ట్, దేర్ టైమ్ స్టార్ట్ ద ఫస్ట్. సన్ ఎక్కడైతే ఫస్ట్ వచ్చిందో అక్కడ టైం ముందు మొదలైపోతుంది. అందుకే పెద్ద దేశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా హ్యాస్ మోర్ దాన్ 13 టైమ్ జోన్స్. ఎందుకంటే అంత పెద్ద దేశం కాబట్టి. అర్థమైందా? ఎంత ఎక్కువ హారిజాంటల్గా దేశం ఉన్నా అంత ఎక్కువ టైం జోన్స్ ఉంటాయి. క్లియర్? అంటే ఒక దేశానికి ఒకటి కన్నా ఎక్కువ టైం జోన్ రావాలంటే ఆ దేశం ఇలా ఎక్కువే ఉండాలి. ఇలా ఎక్కువైతే లాభం లేదు, ఇలా ఎక్కువే ఉండాలి. అంటే
లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్ ఎక్కువై ఉండాలి. వాట్ డిడ్ ఐ సే లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్ ఎక్కువై ఉండాలి. దిస్ ఈజ్ లాంగిట్యూడ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఎంత ఎక్కువ లాంగిట్యూడ్స్ ఉంటే అంత ఎక్కువ టైం జోన్స్ ఉంటాయి. సో దీని పరంగా చూస్తే అతిపెద్ద దేశం ఏంటి? రష్యాలో 13 కన్నా ఎక్కువ టైం జోన్స్ ఉన్నాయి. అర్థమైందా? క్లియర్? ఓకే. నౌ ఇప్పుడు ఏంటి, వేరే ఇది ఒక మెథడ్ అనమాట. అంటే ఒక దేశం ఎక్కువగా పెద్దగా ఉంటే ఎక్కువ టైం జోన్స్ ఉంటాయి. కానీ ఒక దేశానికే వేరే వేరే ఐలాండ్స్ ఉంటాయి, అప్పుడు కూడా ఎక్కువే కదా టైం జోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఓషన్లో ఫ్రాన్స్కి ఒక టెరిటరీ ఉంది. ఫ్రాన్స్కి క్లియర్. పసిఫిక్ ఓషన్లో యుఎస్కి మోర్ దాన్ 50 ఐలాండ్స్ ఉన్నాయి, అప్పుడు కూడా ఎక్కువ టైం జోన్స్ ఉంటాయి కదా. సో దిస్ క్వశ్చన్ వాజ్ కాంప్లికేటెడ్. క్లియర్? లెట్ us read the question. యూకే అనేది చాలా చిన్న దేశమే, ఇంతే ఉంటుంది. దాని యొక్క మెయిన్ ల్యాండ్ యొక్క లాంగిట్యూడ్ ఒకటే ఉంటుంది. కానీ ఆ యూకేకి తన దేశం బయటన చాలా టెరిటరీస్ ఉన్నాయి. ఆక్యుపై చేసినవో, అమ్మేసినవో, లేకపోతే కొనేసినవో ఏవేవో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బర్మూడా, ఫాక్లాండ్ ఐలాండ్ చదివాం కదా మనం ఇప్పుడు. సౌత్ అమెరికాలోని ఫాక్లాండ్ ఐలాండ్, కేమెన్ ఐలాండ్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, గిబ్రాల్టర్, అకోతిరి, టెకేలియా. యూ డోంట్ రిమెంబర్ టు ఆల్ దీస్. ఇవన్నీ గుర్తుంచుకునే అవసరం లేదు, జస్ట్ ఒక ఐడియా అనమాట. క్లియర్? దిస్ వాజ్ ద సిస్టమ్. 4 కన్నా ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే యూకే విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డెన్మార్క్. మెయిన్ ల్యాండ్ డెన్మార్క్ అనేది సెంట్రల్ యూరోపియన్ టైం అనమాట. డెన్మార్క్కి ఒక వేరే టెరిటరీ ఉంది, గ్రీన్లాండ్ అనేసి. అక్కడ 2 టైం జోన్స్ ఉంటాయి. క్లియర్? వెస్ట్ గ్రీన్లాండ్, ఈస్ట్ గ్రీన్లాండ్ అని బోల్డ్ ఉంటాయి టైం. ఇదొక టెరిటరీ కూడా ఉంది, ఇదొక టెరిటరీ కూడా ఉంది, ఇదొక టెరిటరీ కూడా ఉంది. అర్థమైందా? సో మోర్ దాన్ 4 డెన్మార్క్కి ఉందని చెప్తున్నారు. కానీ జనాలు ఏం చెప్తున్నారు, ఈ థూలే ఎయిర్ బేస్ అనేది ఒక కంట్రీ కాదు, దీన్ని మీరు టైమ్ జోన్ ఎలా భావిస్తున్నారు అని చెప్తున్నారు. ఒకవేళ timeanddate.com అనేది అఫీషియల్ వెబ్సైట్ చూస్తే డెన్మార్క్లో 4 టైమ్ జోన్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్ నమ్ముకుంటూ వెళ్తే 4, కానీ మోర్ దాన్ 4 కూడా అవ్వచ్చు అని మేము ఆలోచిస్తున్నాం. క్లియర్? సో దిస్ ఈస్ ద ట్రిక్ హియర్. నెక్స్ట్ న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ ఆల్సో హ్యాస్ మోర్ దాన్ 4 టైమ్ జోన్స్. న్యూజిలాండ్ చూడడానికి ఇంతే ఉంది దేశం, కానీ దేశానికి బయటన వేరే టెరిటరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో టెరిటరీస్ అనేవి ఏమనేవి గుర్తుంచక్కర్లేదు. జస్ట్ రిమెంబర్ దట్ ఈవెన్ స్మాల్ కంట్రీస్ హ్యావ్ బిగ్ టెరిటరీస్ అవుట్ సైడ్ ఇట్స్ ఓన్ మెయిన్ ల్యాండ్ టెరిటరీ. అంటే ఆ కంట్రీ యొక్క మెయిన్ ల్యాండ్ తప్ప కొన్ని కంట్రీస్కి వేరేగా బయట బోల్డ్ కంట్రీస్ ఉన్నాయి. ఆ వద్దకి ఇచ్చారో ఏవేవో ఉంటాయి వాళ్ళ ట్రాన్సాక్షన్స్, కానీ జస్ట్ రిమెంబర్ దిస్. ఓకే, వన్ ఈజ్ నియూ, కుక్ ఐలాండ్స్, ఓకే, చాథమ్ ఐలాండ్స్, etc. No need to remember this. Just remember New Zealand has more than 4 time zones. Okay. ఆస్ట్రేలియా కూడా చాలా టెరిటరీస్ ఉన్నాయి. ఇవన్నీ ఆస్ట్రేలియన్ టెరిటరీస్. పసిఫిక్ ఓషన్లో ఆస్ట్రేలియాకి చాలా టెరిటరీస్ ఉన్నాయి. ఓకే, సో ఆస్ట్రేలియా విల్ బి ద రైట్ ఆప్షన్. బ్రెజిల్ యూజెస్ అఫీషియల్లీ 4 టైమ్ జోన్స్. అంటే బ్రెజిల్ ఒక్క దేశానికే 4 ఉన్నాయి, దాని తర్వాత బ్రెజిల్ కూడా ఎక్కువ ఉన్నాయి. క్లియర్? సో దీన్ని బట్టి ఆన్సర్ అనేది యూకే అయితే కరెక్ట్, డెన్మార్క్ అనేది డౌట్ఫుల్, న్యూజిలాండ్ కరెక్ట్, ఆస్ట్రేలియా కరెక్ట్, బ్రెజిల్లో 4 ఉన్నాయి కాబట్టి బ్రెజిల్ తప్పు. ఓకే, బ్రెజిల్కి మనం కట్ చేసాం. అర్థమైందా? ఓకే, ఒక చిన్న పాయింట్ మీరు గమనిస్తే ఈ యొక్క దేశాల్లోని
ఏవైతే బ్రిటిష్ పరిపాలనలో ఉన్న కంట్రీస్ అంటే పోస్ట్ కాలనీస్ ఆఫ్ బ్రిటిష్, వాటికి ఎక్కువ టెరిటరీస్ బయటన ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్. బ్రెజిల్ కూడా మన పోర్చుగీస్ ప్లస్ ఇంగ్లీష్ మెన్ పరిపాలించిన దేశం. అర్థమైందా? ఒకవేళ ఇక్కడ ఇండియా వస్తే ఇండియా కూడా తప్పయ్యేది. సో అర్థమైందా? బ్రెజిల్ కూడా తప్పయింది. డెన్మార్క్ కూడా అంత ఎక్కువగా పరిపాలన చేయలేదు ఆ టైంలోని. అర్థమైందా? యూకే అయితే కన్ఫర్మ్గా ఉంటుంది, పరిపాలన స్ట్రాంగ్గా ఉండేది కాబట్టి. ఆస్ట్రేలియా కూడా చాలా తొందరగానే ఇండిపెండెంట్ అయిపోయింది. అర్థమైందా? సో ఇది కూడా ఛాన్సెస్ ఉంటుంది. బ్రెజిల్ ప్లస్ డెన్మార్క్ ఈ రెండు డౌట్ఫుల్గా ఉంటాయి. ఈ లాజిక్ ప్రకారంగా వెళ్తే కూడా మనకు ఆన్సర్ వచ్చేది. క్లియర్? ఓకే, నౌ లెట్స్ డిస్కస్ ద నెక్స్ట్ క్వశ్చన్. In the context of the effect of water on the rocks, చాక్ అంటే తెలుసు కదా, మనం పళ్ళకు పుల్ల చెప్తాం కదా, చాక్ పీస్, చాక్, లైమ్ స్టోన్, ఇవన్నీ ఆ వర్డ్స్ అనమాట. ఈజ్ నోన్ యాజ్ వెరీ పర్మియబుల్ రాక్. చాక్ అనేది చాలా పర్మియబుల్. కరెక్టా కాదా? పర్మియబుల్ అంటే దాని లోపల వాటర్ వెళ్ళిపోవచ్చు ఈజీగా, అంటే ఆ యొక్క సర్ఫేస్లో పోర్స్ ఉంటాయి అన్నమాట. పోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాలు గ్లాస్, మిల్క్. ఇందులో మనం బిస్కెట్ వేస్తాం తినడానికి. ఆ బిస్కెట్ వెంటనే కరిగిపోతుంది. ఎందుకు? ఆ బిస్కెట్ పర్మియబుల్ కాబట్టి. అదే మిల్క్లోని రోడ్డు నుంచి ఎత్తి ఒక రాయి వేయండి, అది కరిగిపోతుందేటి? నో. అందుకే ఆ రాయి అనేది నాన్ పర్మియబుల్. అర్థమైందా? పర్మియబుల్కి నాన్ పర్మియబుల్కి తేడా ఇది. ఓకే. Whereas clay is known as quite an impermeable or at least least permeable rock. అర్థమైందా? క్లే అనేది చూడండి, శాండ్, సిల్ట్, క్లే. శాండ్ కొంచెం థిక్గా దెబ్బగా ఉంటుంది, సిల్ట్ కొంచెం తక్కువ, క్లే చాలా తక్కువ, అంటే చిన్నది ఉంటుంది, చిన్నగా. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ సాయిల్ ఇన్ ఇండియా. బ్లాక్ సాయిల్ ఎందుకు ఫేమస్ ఇండియాలోని? ఎందుకు ఫేమస్? ఫర్ ఇట్స్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ. అర్థమైందా? ఓకే. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు క్వశ్చన్లోని, చాక్ అనేది పర్మియబుల్ కానీ క్లే అనేది ఇంపర్మియబుల్. ఎందుకు? క్లోజ్ దిస్. ఓకే. రీజన్ ఏంటి? చాక్ అనేది పర్మియబుల్ అనడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే చెప్పాను కదా, ఏ సర్ఫేస్లో అయితే ఎక్కువ పోర్స్ ఉంటాయో, ఎక్కువ కన్నాలు ఉంటాయో, అది పర్మియబుల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్. సో స్టేట్మెంట్ 2లో ఏం రాసింది? చాక్ ఈజ్ పోరస్ అంటే కన్నాలు ఉంటాయి, అండ్ హెన్స్ కెన్ అబ్జర్వ్ వాటర్. దిస్ ఈజ్ క్లియర్. సో స్టేట్మెంట్ 1కి స్టేట్మెంట్ 2 కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా. డన్. ఓకే. స్టేట్మెంట్ 3 అని చెప్తుంది, క్లే ఈజ్ నాట్ ఎట్ ఆల్ పోరస్. యాక్చువల్గా క్వశ్చన్లోనే ఆన్సర్ రాసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఏం చెప్పాడు? క్లే ఈజ్ నోన్ యాజ్ క్వైట్ అండ్ ఇంపర్మియబుల్ ఆర్ లీస్ట్ పర్మియబుల్. అంటే అయితే 100% ఆర్ 99%. 99% క్వశ్చన్లోనే రాసినప్పుడు 1% ఛాన్స్ ఉంది కదా పర్మియబిలిటీకి. నౌ వన్స్ అగైన్ ప్లీజ్ పే అటెన్షన్ హియర్ గైస్. వాడు క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు? చాక్ అనేది పర్మియబుల్, క్లే అనేది ఇంపర్మియబుల్. అంటే 100% ఏ కన్నాలు ఉండవు క్లేలోని, కానీ 99% కూడా అవ్వచ్చు అది. అంటే 1% కన్నాలు ఉన్నట్లే కదా అర్థం ఇక్కడ. 1% కన్నాలు ఉన్నట్లు అర్థం. 1% పోరస్ క్వశ్చన్లోనే ఇచ్చాడు వాడు. మరి స్టేట్మెంట్స్ ఎలా సై అయింది? ఎలా కరెక్ట్ అయింది? క్లే ఈజ్ నాట్ ఎట్ ఆల్ పోరస్. అసలు పోరస్ కాకపోతే ఈ 1% ఛాన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అర్థమైందా? ఇది కాన్సెప్ట్ ఏంటంటే, ఒకవేళ పోరస్ కాకపోతే ఏ సాయిల్ పనికిరాదు.
there has to be some permeability in every rock. అందుకే కదా బ్లాక్ సాయిల్ షుగర్ కేన్ ఫేమస్. మహారాష్ట్రలో బ్లాక్ సాయిల్ షుగర్ కేన్ ఫేమస్ ఎందుకు? అది ఎక్కువ పర్మియబుల్ కాదు, తక్కువగా పర్మియబుల్, బట్ ఇట్ ఈస్ పర్మియబుల్. ఇట్ ఈస్ పర్మియబుల్. సో ఈ ఆప్షన్ తప్పు. It cannot explain statement 1. Statement 1 and statement 2 are right. Okay, this is C the option. Only one of the statements 2 and 3 is correct, and that explains statement 1. Clear? Clear. ఇందులో కూడా డౌట్ లేదు. దిస్ విల్ బి కరెక్ట్ యాజ్ పర్ యూపీఎస్సీ ఆన్సర్ కి. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గైస్. అంటే క్వశ్చన్ తయారు చేసినోడు కనీసం 1 hour పట్టింది అడిగి. అర్థమయ్యా? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నౌ లెట్ us see the question. Anadyr in Siberia. సైబీరియా అంటే రష్యాలో ఉంది. ఓకే. నోమ్ ఇన్ అలాస్కా. అలాస్కా అంటే యూఎస్ఏలో ఉంది. ఆర్ a few kilometers from each other, but when people are walking up and getting set for breakfast in these cities, it would be different days. ఈ స్టేట్మెంట్ చదివిన వెంటనే అర్థమైపోవాలి ఈ క్వశ్చన్ ఈ ఏరియా గురించి మాట్లాడుతున్నాడు. ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఈ క్వశ్చన్లో కాన్సెప్ట్ అనేది ఇంటర్నేషనల్ డేట్ లైన్. చదివిన వెంటనే అర్థమైపోవాలి దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దిస్. క్లియర్? ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు? రష్యాలోని యుఎస్ఏలోని. ఇమాజిన్ దిస్ ఈజ్ యుఎస్ఏ, దిస్ ఈజ్ రష్యా. ఇక్కడెక్కడో నోమ్ ఉంది, ఇక్కడెక్కడో సైబీరియాలో ఎనదిర్ ఉంది. వాడేం చెప్తున్నాడు? ఇవి కొన్ని కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 2 kilometers. కానీ ఇక్కడ లేచినప్పుడు అండ్ ఇక్కడ లేచినప్పుడు జనాలకి వేరే వేరే డేట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈస్ 30th November, దిస్ ఈస్ 29th November. ఇలా ఉంది. ఎందుకు? ఫర్ సెకండ్ ఆప్షన్ ఏం చెప్తున్నాడు? వెన్ ఇట్ ఈస్ మండే ఇన్ ఎనదిర్. ఎనదిర్ ఎక్కడ ఉంది? సైబీరియా. ఇట్ ఈస్ ట్యూస్డే ఇన్ నోమ్, యుఎస్ఏ, రష్యా. we all know यूएसए की रशिया की. okay, first let us answer a simple question. यूएसए की మనకి టైం డిఫరెన్స్ ఏంటి? యూఎస్ఏ మనకన్నా ముందుందా, మనకన్నా లేట్గా ఉందా? అంటే ఇండియాలో ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తారా, యూఎస్లో చేస్తారా? ప్లీజ్ గైస్ కమ్ ఆన్, ఆలోచించండి. ఇన్స్టాగ్రామ్ వాడతారు కదా, యూట్యూబ్ వాడతారు కదా, ఫేస్బుక్ వాడతారు కదా, ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. అయితే క్లియర్? నేనేం చెప్పాను? యుఎస్ఏ, ఇండియా, ఈ 2 దేశాల్లో న్యూ ఇయర్ ఫస్ట్ ఎవరు సెలబ్రేట్ చేస్తారు? ఆబ్వియస్లీ ఇండియా. యుఎస్ఏలో న్యూ ఇయర్ లేట్గా వస్తుంది. యుఎస్ఏలో న్యూ ఇయర్ లేట్గా వస్తుంది. క్లియర్? రిమెంబర్ దిస్, జపాన్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్. జపాన్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్. అంటే జపాన్లో మనం అందరూ ఇంటర్నేషనల్ కంట్రీస్ ఈ యొక్క ఫార్ములాకి డిసైడ్ అయ్యాం. లెట్స్ మెజర్ ద టైమ్ ఫ్రమ్ జపాన్. జపాన్ నుంచి సమయాన్ని మెజర్ చేయడం మొదలెడదాం. జపాన్ పక్కన రష్యా ఉంది కదా, సో వీ కెన్ సే దట్ జపాన్ అండ్ రష్యా ఎక్స్పీరియన్సెస్ ద ఫస్ట్ సన్లైట్. అంటే జపాన్, రష్యా అన్ని దేశాల కన్నా ముందుగా ఉంటుంది, టైంలో ముందుకుంటుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్, నౌ ఇమాజిన్ దిస్ ఈజ్ రష్యా, ఇది ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. ఎందుకు? దేశాలు కూడా అలాగే విభజన అయింది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రష్యా, ఇది యుఎస్ఏ, అందుకే డేట్ లైన్ ఇలా వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఇది రష్యా, ఇది యుఎస్ఏ, ఇలా వెళ్ళిపోతుంది డేట్ లైన్ అంతా. అందుకే డేట్ లైన్ అనేది స్ట్రైట్గా లేదు. ఇది అనదర్, ఇది నోమ్, ఇది ఇంటర్నేషనల్ డేట్ లైన్. క్లియర్? ఇప్పుడు చెప్పండి, రష్యాలో 29th November అప్పుడు యుఎస్ఏలో 28 ఉంటుందా, 30 ఉంటుందా? రష్యా ఫస్ట్ కదా టైంలో రష్యా
ఫస్ట్ అంటే రష్యా 28 ఆల్రెడీ చూసింది, కానీ అమెరికా ఎక్కువ చూస్తుంది. అర్థమైందా? అందుకే అందుకే అమెరికా ఈజ్ స్టిల్ ఎక్స్పీరియన్సింగ్ ఇది. ఒకవేళ ఇక్కడ మండే అయితే యుఎస్ఏలో ఏంటి అవ్వాలి? సండే. అర్థమైందా? ఇక్కడ ఒకవేళ ట్యూస్డే అయితే ఇక్కడ ఏంటి అవ్వాలి? మండే. అంటే యుఎస్ఏ లేట్గా టైంని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. క్లియర్? ఓకే. సో సీ దిస్ ఆప్షన్. ఈడేం చెప్తున్నాడు? రష్యాలో మండే అన్నప్పుడు అమెరికాలో ట్యూస్డే అంటున్నాడు. దీని అర్థం ఏంటి? రష్యాలో మండే అన్నప్పుడు అమెరికాలో ట్యూస్డే అంటున్నాడు. ఈడేం చెప్తున్నాడు? ఈ రష్యాలో టైం లేట్గా ఉందా? నో, రష్యాలో టైం లేట్గా లేదు, అమెరికాలో లేట్గా ఉంటుంది. సో రివర్స్లో రాశాడు వీడు. ఇక్కడ ట్యూస్డే అన్నప్పుడు ఇక్కడ మండే. అర్థమైందా? ఇక్కడ ట్యూస్డే అన్నప్పుడు ఇక్కడ మండే, ఇక్కడ మండే అన్నప్పుడు ఇక్కడ సండే, ఇక్కడ సండే అన్నప్పుడు ఇక్కడ సాటర్డే. సో అంటే ఈ ఐలాండ్లో ఉన్న వాళ్ళు ఐలాండ్కి ఇటుపక్క వెళ్తే మండే, ఇటుపక్క వెళ్తే సండే. అర్థమైందా? అంటే నేను నా బర్త్డే లైఫ్లో 2 టైమ్స్ సెలబ్రేట్ చేసుకోవచ్చు ఒక్క ఇయర్లోనే. ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఉంటాను, సెలబ్రేట్ చేసుకుంటాను, పరిగెట్టిపోయి యూఎస్ఏకి వెళ్ళిపోతాను, ఇక్కడ కూడా సెలబ్రేట్ చేసుకుంటాను. అర్థమైందా? దిస్ ఈస్ ద లాజిక్ హియర్. సో ద సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఇది కరెక్టే కదా? ఇందులో ఏం తప్ప స్టేట్మెంట్ లేదు కదా? సైబీరియాకి అలాస్కాకి వేరే వేరే రోజులు ఉంటాయని చెప్తున్నాడు. కరెక్టే కదా? ఓకే. సో దిస్ విల్ బి ద ఆన్సర్. ఆన్సర్ ఈస్ ఏ. ఓకే. నౌ ద క్వశ్చన్ ఈస్ రీజియన్, కంట్రీ. వరల్డ్ హిస్టరీ చదివిన వాళ్ళు ఈ క్వశ్చన్ క్రాక్ చేస్తారు. సార్డీనియా వాళ్ళకి ఈజీ, నార్మండీ వాళ్ళకి ఈజీ. అర్థమైందా? సో డోంట్ వరీ, దిస్ క్వశ్చన్ వాజ్ అ బౌన్సర్ క్వశ్చన్. యూపీఎస్సీ ప్రతి సంవత్సరం ఒక 5 to 6 బౌన్సర్ క్వశ్చన్స్ ఇస్తుంది టు చెక్ ద పేషెన్స్ ఆఫ్ ద స్టూడెంట్. ఆ స్టూడెంట్ హేస్టీలోని ఏదైనా ఆన్సర్ పెడతాడా, నెగిటివ్ మార్కింగ్స్కి బలవుతాడా, ఆర్ హీ విల్ లీవ్ ద ఆన్సర్. సో దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వీ షుడ్ లీవ్. If we have no idea, we should leave. Let us discuss this question once. Mallorca, Italy; Normandy, Spain; Sardinia, France. Okay. Answer చూద్దాం. Answer is D. Answer is none of the above. ఎందుకు? మలోర్కా అనేది స్పెయిన్లో ఉంది, ఇటలీలో కాదు. నార్మాండీ అనేది స్పెయిన్లో లేదు, ఇది ఫ్రాన్స్లో ఉంది. క్లియర్? సార్డినియా అనేది ఇటలీలో ఉంది. క్లియర్? నో నీడ్ టు రిమెంబర్ దిస్. దిస్ వాజ్ అ బౌన్సర్ క్వశ్చన్. ఏమి తెలియకపోతే ఇది వదిలేయడంలోనే విజ్డమ్ ఉంది. క్లియర్? ఓకే. కంట్రీ, రీసోర్స్ రిచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదా, కంట్రీ పేర్లు విన్న వెంటనే వాటి కాంటినెంట్స్ రాసుకోండి. బోట్స్వానా ఎక్కడ ఉంది? ఆఫ్రికా. చిలీ ఎక్కడ ఉంది? సౌత్ అమెరికా. ఇండోనేషియా ఎక్కడ ఉంది? ఏషియా. వాడు ఏమంటున్నాడు? ఆఫ్రికాలో ఒక దేశంలోని డైమండ్స్ ఫేమస్. అసలు మనం ఆ సినిమా చూసామా, అత్తారింటికి దారేదిలో బ్రహ్మానందం 2 లక్షలు దొంగలించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఆఫ్రికాలో బోట్స్వానాకి వెళ్తాడు యాక్చువల్ మాట. అక్కడ డైమండ్ మైన్స్ దొరుకుతాయి వాడికి, అక్కడి నుంచి వాడి రైజ్ మొదలవుతుంది. అర్థమవుతుందా? అక్కడి నుంచి వాడు మొదలెడతాడు అనమాట. సో దిస్ వాజ్ ద క్వశ్చన్. మనకు అట్లీస్ట్ తెలుసు కదా దట్ ఆఫ్రికా ఈస్ ఫేమస్ ఫర్ డైమండ్స్. సో వీ కెన్ టేక్ ద రిస్క్ ఆఫ్ టేకింగ్ దిస్ వన్. అర్థమైందా? చిలీలో లిథియం,
చూడండి. See this. Chile, Bolivia, Argentina. This area is called lithium triangle. This area is called lithium triangle. Chile, Bolivia, Argentina. A, B, C. వరల్డ్లో అతి పెద్ద రిజర్వ్స్, లిథియం రిజర్వ్స్ ఈ 3 దేశాల్లోనే ఉంది. ఇండియన్ కంపెనీస్, చైనీస్ కంపెనీస్ చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఫర్ లిథియం. అర్థమైందా? ఎందుకు? లిథియం ఈజ్ యూస్ఫుల్ ఇన్ ఈవీ బ్యాటరీస్, ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్. అర్థమైందా? సో బోట్స్వానా డైమండ్ కరెక్ట్. బోట్స్వానా డైమండ్ కరెక్ట్. చిలీ లిథియం కరెక్ట్. వాస్ట్ రిజర్వ్స్ ఇన్ అటకామా డెజర్ట్. అటకామా డెజర్ట్ ఇక్కడ ఉంది. నేను చెప్పాను కదా, చిలీలో డ్రైయెస్ట్ పాయింట్ ఉంది. డ్రైయెస్ట్ పాయింట్ అది అటకామా డెజర్ట్లోనే ఉంది. క్లియర్? See this. This is Botswana. This is Botswana. Urapa mines, Javanino mines. Urapa mines, Javanino mines. Clear? Next. Indonesia, nickel. Yes. Indonesia is the world's largest producer of nickel. Clear? Nickel kuda batteries ki chala useful. So, these all are correct. Okay? మనకు ఇండోనేషియా తెలియకపోయినా అట్లీస్ట్ వీ కెన్ అజ్యూమ్ దట్ ఆఫ్రికా ఈజ్ ఫేమస్ ఫర్ డైమండ్స్. క్లియర్? సౌత్ అమెరికాలోని ఆల్రెడీ మనకి ఇండియాకి మైన్స్ ఉన్నాయన్నమాట. ఇండియా హ్యాస్ పర్చేస్డ్ సమ్ లిథియం మైన్స్ ఇన్ సౌత్ అమెరికా. క్లియర్? ఓకే, రిమెంబర్ దిస్ థింగ్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. సైంటిఫిక్ స్టడీస్ సజెస్ట్ దట్ a shift is taking place in Earth's rotation and axis. Now let us discuss what is Earth's axis. Earth అనేది ఇలా లేదు. Earth అనేది ఇలా తిరగడం లేదు. No. Earth అనేది ఇలా తిరుగుతుంది. అంటే యాక్సిస్ అనేది కొంచెం బెండ్లో ఉంది. ఎంత బెండ్లో ఉంది? 66.5 degrees బెండ్లో ఉంది. అర్థమైందా? ఇలా ఎందుకు ఉందంటే మనకు కూడా తెలియదు యాక్చువల్గా. సమ్ సైంటిస్ట్ సే దట్ మీటియోర్ వచ్చి పడింది చాలా సంవత్సరాల క్రితం. ఎర్త్ మీద మీటియోర్ వచ్చి పడింది, అందుకే ఇలా ఉన్న ఎర్త్ ఇలా మారిపోయింది. అర్థమైందా? ఇక్కడ మీటియోర్ పడింది, కొంచెం ఎర్త్ ఇలా టర్న్ అయిపోయింది. క్లియర్? ఓకే, బట్ స్టిల్ దీస్ ఆర్ ఓన్లీ థియరీస్. దీస్ ఆర్ ఓన్లీ థియరీస్ అన్నమాట. నెక్స్ట్ వాడేం చెప్తున్నాడు? సైంటిఫిక్ స్టడీస్ సజెస్ట్ దట్ a shift is taking place in Earth's rotation and axis. అంటే ఈ యొక్క స్టేట్మెంట్ 1 నుంచి ఏం అర్థమవుతుంది? ఇది సైంటిఫిక్ స్టడీ మాత్రమే. ఇది సైంటిఫిక్ స్టడీ మాత్రమే. ఇది థియరీ మాత్రమే. ఇది ఇంకా ప్రూవ్ అవ్వలేదు. అందుకే దీని ఎక్స్ప్లెనేషన్ ఏమిచ్చినా అది కరెక్ట్ అయిపోవాలా. మీకు అర్థమైందా నేను చెప్తుంది? దిస్ థింగ్ ఈజ్ నాట్ ప్రూవ్డ్ టిల్ నౌ. థియోరీస్కి చాలా ఎజంప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒక థియోరీ ఇచ్చామంటే దానికి చాలా ఎజంప్షన్స్ ఉంటాయి. అర్థమైందా? పైగా సైంటిస్టులు అనేవి ఏమైనా అజ్యూమ్ చేస్తారు. సో లెట్ us read the second statement first. Solar flares are associated coronal mass ejections bombarded the Earth's outmost atmosphere with tremendous amount of energy. Imagine there are 100 scientists in India or in the world, say 1000 in the world. అందులో ఒక సైంటిస్ట్ ఏం చెప్పాడు? బాబు, ఎర్త్ యొక్క రొటేషన్ నాకేమనిపిస్తుందంటే షిఫ్ట్ అవుతుందని అనిపిస్తుంది. ఎర్త్ రొటేషన్ ఈజ్ షిఫ్టింగ్. ఓకే, వాడేం చెప్తాడు మిగిలిన 999 సైంటిస్ట్స్కి? దీనికి కారణం ఏంటో ప్లీజ్ ఎతకండి. అందులో 999 సైంటిస్ట్ కనీసం 999 వ్యూస్ ఇస్తారు కదా. 999 వ్యూస్ ఇస్తారు కదా. ఆ 999 వ్యూస్లోనే ఈ యొక్క 2 వ్యూస్ అనమాట. అర్థమైందా? ఒకడంటాడు సోలార్ ఫ్లేర్స్ అండ్ బాంబార్డ్మెంట్ వల్ల మనకి ఇలా అవుతుంది. ఒకడేమంటాడు పోలార్లో ఐస్ మెల్ట్ అవుతుంది కనుక వాటర్ అనేది పోల్స్ నుంచి ఈక్వేటర్కి మూవ్ అవుతుంది, అందుకే రొటేషన్లో స్పీడ్ తేడా వస్తుంది. ప్లీజ్ సీ హియర్.
ఇక్కడి నుంచి వాటర్ మెల్ట్ అయిపోయి ఈక్వేటర్ వరకు ప్రయాణం చేస్తుంది. అందుకే ఈ ఎర్త్ యొక్క ఈ ఎర్త్ యొక్క ఇర్గోనామిక్స్ మారిపోతుంది. ఇర్గోనామిక్స్ అంటే వెయిట్ కంట్రోల్ సిస్టమ్ మారిపోతుంది. అంటే వెయిట్ కంట్రోల్ సిస్టమ్ మారిపోతుంది. అందుకే రొటేషన్ అండ్ యాక్సిస్లో చేంజ్ వస్తుంది. అర్థమైందా? దట్ ఈస్ వాట్ హీ సేయింగ్. వన్స్ అగైన్ వాట్ హీ సేయింగ్, ఇప్పుడు యాక్సిస్ ఇలా ఉంది, ఇప్పుడు యాక్సిస్ ఇలా ఉంది స్వామి. క్లియర్? వాడేం చెప్తున్నాడు, ఈ పోల్స్ నుంచి వాటర్ మెల్ట్ అవుతుంది కదా, అందుకే ఇక్కడున్న భారం అంతా ఇక్కడికి వచ్చేస్తుంది కదా, అందుకే మళ్ళీ ఒక షిఫ్ట్ అవుతుంది, ఒక షిఫ్ట్ మళ్ళీ అవుతుంది. సో ఇది కూడా ఒక వ్యూ పాయింట్ అవ్వచ్చు, ఇది కూడా ఒక వ్యూ పాయింట్ అవ్వచ్చు. ఇది థియోరీసే కాబట్టి యూపీఎస్సీ కెనాట్ రిజెక్ట్ ఇట్. సో ద ఆన్సర్ విల్ బి ఏ. ఐ బిలీవ్ ఆన్సర్ విల్ బి ఏ. ఓకే ఓకే. నెక్స్ట్, లేక్ తంగనైకా, లేక్ టోన్లే సాప్, పాటోస్ లెగూన్. వెబ్ సిరీస్ చూస్తే we can assume that this is somewhere in South America or Brazil. వెబ్ సిరీస్ ఒకవేళ మనం ఎక్కువ చూసుంటాం, అంటే నేను ఎక్కువ చూస్తాను నెట్ఫ్లిక్స్, సో వన్ కెన్ సే దట్ దిస్ ఈస్ బ్రెజిలియన్ లాంగ్వేజ్, పాటోస్. ఓకే, ఏమడుగుతున్నాడు, హౌ మెనీ ఆఫ్ ద దీస్ లొకేషన్స్ ఈక్వేటర్ పాస్ అవుతుంది. కెన్ ఎనీవన్ డికోడ్ దిస్ క్వశ్చన్? అంటే మన వల్ల సాధ్యమా ఇది? నో. దిస్ వాజ్ ఆల్సో బౌన్సర్ క్వశ్చన్. అంటే నేను ఇప్పుడు ఈక్వేటర్లో ఎన్ని లేక్స్ ఉన్నాయో చదివేయాలన్నీ? నో. ఈ క్వశ్చన్ యొక్క అర్థం అది కాదు. అంటే ఫ్రమ్ నెక్స్ట్ టైం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్లో ఎన్ని రివర్స్ ఉన్నాయో, ఎన్ని లేక్స్ ఉన్నాయో, ఎన్ని చిన్న చిన్న రివర్స్ ఉన్నాయో చదివేయాలి అవన్నీ? కాదు. దీస్ క్వశ్చన్స్ ఆర్ బౌన్సర్ క్వశ్చన్స్ గైస్, ప్లీజ్ డోంట్ వరీ సీయింగ్ దిస్. ఇవన్నీ మీరు కాదు, పెద్ద పెద్ద మేధావులు కూడా సాల్వ్ చేయలేరు. అర్థమైందా? బట్ స్టిల్ లెట్ us డిస్కస్ దిస్ క్వశ్చన్. ఇది పీవైక్యూలో వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలాంటి వర్డ్స్ కనిపించినా వీ షుడ్ బి అటెంటివ్ ఇనఫ్. లేక్ తంగనైకా ఎక్కడ చూద్దాం. లేక్ తంగనైకా ఈజ్ ఇన్ సెంట్రల్ ఆఫ్రికా, ఇన్ టాంజానియా. టాంజానియా ఎక్కడ ఉంది గైస్? ఇక్కడ ఉంది టాంజానియా. క్లియర్? డన్. బురుంది, జాంబియా. అంటే దీని యొక్క లొకేషన్ ఇదనమాట, తంగనైకా. సారీ, తాంజానియా ఇక్కడ ఉంది గైస్, వెరీ వెరీ ఇది సౌత్ ఆఫ్రికా, ఇది సారీ. దిస్ ఇస్ తంగనైకా, లేక్ తంగనైకా. క్లియర్? దీని యొక్క స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ అయితే ఏమీ లేదు యాక్చువల్గా, ఇది ఈక్వేటర్ నుంచి పాస్ అవ్వదు. క్లియర్? రిమెంబర్ దిస్. నెక్స్ట్, లేక్ టోన్లే సాప్. టోన్లే సాప్ కాంబోడియాలో ఉంది. కాంబోడియా ఎక్కడ? ఏషియాలో ఉంటుంది. దిస్ ఈజ్ కాంబోడియా. థైలాండ్, ఇక్కడ మయన్మార్ ఉంటుంది. దిస్ ఈజ్ కాంబోడియా. దిస్ ఈజ్ టోన్లే సాప్ లేక్. టోన్లే సాప్ లేక్ ఇది కూడా ఈక్వేటర్ నుంచి పాస్ అవ్వదు. పాటోస్ లెగూన్, ఇది బ్రెజిల్లో ఉంది, సదర్న్ బ్రెజిల్లో ఉంది. క్లియర్? ఈక్వేటర్ డస్ నాట్ పాస్ త్రూ ఇట్. ఇది కూడా ఈక్వేటర్ నుంచి పాస్ అవ్వదు. అర్థమైందా? సో ప్లీజ్ డోంట్ వరీ. ఈ క్వశ్చన్స్ చూసి భయపడకండి. 100 క్వశ్చన్స్లో కనీసం 6 క్వశ్చన్స్ ఇలాంటివే వస్తాయి. బట్ వీ స్టడీ నాట్ ఫర్ దీస్ 6 క్వశ్చన్స్, వీ స్టడీ ఫర్ ద రిమైనింగ్ 94 క్వశ్చన్స్. సో డోంట్ వరీ. అండ్ మనకు 100 మార్కులు వస్తే చాలు. 100 మార్కులకి వీ కెన్ పాస్ ద ప్రిలిమ్స్. వీ డోంట్ నీడ్ 150 మార్క్స్. నో వన్ ఈస్ గివింగ్ అస్ అవార్డ్. అర్థమైందా? మరి ఎవరు మనకి అవార్డు ఇవ్వట్లేదు. క్లియర్? Continental drift. Which of the following are evidences of the phenomena of continental drift? UPSC CSC prelims లో this was the first time the question on continental drift was asked. At least in last 10 years I can say. This was the first time question was asked. అంటే ఇప్పుడు ఇది మనం మెయిన్స్లోనే చూస్తాం కదా,
ఈ క్వశ్చన్ ఫస్ట్ టైం ప్రిలిమ్స్లో వచ్చింది. సో వాట్ ఈస్ ద క్వశ్చన్? యాక్చువల్లీ వాట్ ఈస్ ద కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ? తెలుసా మీ అందరికీ? కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటే ఆల్ఫ్రెడ్ వెజనర్ గారు ప్రపోజ్ చేశారనమాట. వాళ్ళు ఏం చెప్పారు, ఒకప్పుడు ఒకప్పుడు ఈ కాంటినెంట్స్ అని ఒకటే అయి ఉండేది. ఆఫ్రికా, అర్థమైందా? ఈ ఆఫ్రికా, అమెరికా ఇవన్నీ జాయింట్లో ఉండేవి. ఏషియా, ఆస్ట్రేలియా, మెల్లమెల్లగా నార్త్ అమెరికా పైకి వెళ్ళిపోయింది, సౌత్ అమెరికా కిందకి వెళ్ళిపోయింది, ఆఫ్రికా కొంచెం పక్కకు జరిగిపోయింది, ఆస్ట్రేలియా కిందకి వెళ్ళిపోయింది, ఇండియా అండ్ యూరోప్ పైకి వెళ్ళిపోయి. అర్థమైందా? సో వాట్ హీ సేయింగ్, ఆల్ ల్యాండ్ మాస్ వాజ్ వన్ ఇట్ సెల్ఫ్, ఆల్ ల్యాండ్ మాస్ వాజ్ వన్ ఇట్ సెల్ఫ్. మెల్లమెల్లగా అందరూ వేరైపోయారు. ఇట్ ఈస్ లైక్ అ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. స్టార్టింగ్లో కలిసి ఉన్నారు, మెల్లమెల్లగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. క్లియర్? ఓకే. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు, గోల్డ్ ద బెల్ట్ ఆఫ్ ఏన్షియంట్ రాక్స్ ఫ్రమ్ బ్రెజిల్ కోస్ట్ మ్యాచెస్ విత్ దోస్ ఫ్రమ్ వెస్టర్న్ ఆఫ్రికా. మ్యాచెస్ విత్ దోస్ ఫ్రమ్ వెస్టర్న్ ఆఫ్రికా. మళ్ళీ చూద్దాం. బ్రెజిల్ యొక్క రాక్ సిస్టమ్ ఆఫ్రికా యొక్క రాక్ సిస్టమ్తో మ్యాచ్ అవుతుంది. ఇది ఒక ఎవిడెన్సా కాదా? క్వశ్చన్ ఏంటి, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రూవ్ చేయడానికి వెజనర్ ఏ ఎవిడెన్స్ ఇచ్చాడు? వెజనర్ ఏ ఎవిడెన్స్ ఇచ్చాడు? అంతే కదా? సీ ద క్వశ్చన్. ఎవిడెన్స్ ఏమి ఇచ్చాడు వెజనర్? ద బెల్ట్ ఆఫ్ ఏన్షియంట్ రాక్స్ ఫ్రమ్ బ్రెజిల్ కోస్ట్ మ్యాచెస్ వెస్టర్న్ ఆఫ్రికా. చూడండి, బ్రెజిల్ కోస్ట్ అంటే ఇదే కదా, ఇది వెస్ట్ ఆఫ్రికా. ఈ రెండు మ్యాచ్ అవుతాయి. ఎందుకు మ్యాచ్ అవుతాయి? ఎందుకంటే ఈ రెండు ఒకప్పుడు, సరే ఇమాజిన్ దిస్, ఈ డయాగ్రామ్ ఇక్కడ గీస్తున్నాను నేను. సౌత్ ఆఫ్రికా ఇక్కడ ఉండేది కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఈ రెండు జాయింట్ అయి ఉండేవి. అందుకే ఇక్కడి ఒక రాక్ సిస్టమ్, ఇక్కడి ఒక రాక్ సిస్టమ్ రెండు ఒకలాగే ఉంటాయి. అర్థమైందా? అంటే వెజనర్ ఏం చేశాడు, ఇక్కడికి వెళ్ళి రాక్ సిస్టమ్ యొక్క శాంపుల్ తెచ్చాడు, ఇక్కడికి వెళ్ళి రాక్ శాంపుల్ తెచ్చాడు. ఈ రెండు పరిశీలించి చూస్తే ఈ రెండు యాక్చువల్గా ఒకటే. ఆ రాక్ యొక్క ఏజ్, ఆ రాక్ యొక్క ఫార్మేషన్, ఆ రాక్ యొక్క కలర్ అన్నీ ఒకటే. సో దిస్ వాజ్ ద ఎవిడెన్స్ గివెన్ బై, ఇది కరెక్ట్, వెజనర్. నెక్స్ట్, ద గోల్డ్ డిపాజిట్స్ ఆఫ్ ఘానా. ఘానా ఎక్కడ ఉంది గైస్? ఘానా ఎక్కడ ఉంది? ఘానా ఇది, దిస్ ఈస్ ఘానా. గోల్డ్ డిపాజిట్స్ ఇన్ ఘానా ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ బ్రెజిలియన్ ప్లాటో when the two continents lay side by side. అంటే ఈ రెండు కాంటినెంట్స్ ఒకటైనప్పుడు ఇక్కడ గోల్డ్ ఎలా వచ్చిందనమాట, ఇక్కడ రివర్ నుంచి వచ్చింది. అంటే బ్రెజిల్లో అమెజాన్ యొక్క రివర్ ఇక్కడ డిపాజిట్ చేసింది గోల్డ్ అని చెప్తున్నాడు. ఓకే, అవ్వచ్చు, నో ప్రాబ్లం, థియోరీయే కదా. సేమ్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ లాగే ఇది కూడా, ఇలాంటి క్వశ్చన్ లాగే, థియోరీ కదా. ఎన్ని వ్యూ పాయింట్స్ అయినా ఉండొచ్చు, ప్రూఫ్ లేకపోతే ఏమైనా వాగొచ్చు. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ప్రూఫ్ లేకపోతే ఏమైనా చెప్పొచ్చు. క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ద గోండ్వానా సిస్టమ్ ఆఫ్ సెడిమెంట్స్ ఫ్రమ్ ఇండియా is known to have its counterparts in 6 different land masses of southern hemisphere. అర్థమైందా? 6 different land masses in southern hemisphere. వాడు ఏం చెప్తున్నాడు, ఇండియాలో గోండ్వానా అనే రాక్ సిస్టమ్ వేరే 6 ల్యాండ్ మాసెస్లో కూడా దొరుకుతున్నాయి. ఆ సేమ్ రాక్ సిస్టమ్ ఒక ఏజ్. ఇది కూడా ఒక ప్రూఫా కాదా? ఓ ఎస్, ఇది ఒక ప్రూఫే. మన అందరం ఒకప్పుడు కలిసే ఉన్నామని ఒక ప్రూఫ్ అనమాట ఇది. మన అందరి యొక్క రాక్ సిస్టమ్ ఎక్కడో ఒక దగ్గర మ్యాచ్ అవుతుంది. దట్ ఈస్ గోండ్వానా కోల్ సిస్టమ్, గోండ్వానా రాక్ సిస్టమ్. అర్థమైందా? సో దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నేను ఎగ్జామ్లో ఏం చేసింది తెలుసా? అంటే నేను కూడా 2025 అటెంప్ట్ ఇచ్చాను ప్రిలిమ్స్. హోప్ఫుల్లీ ఐ క్లియర్డ్ ఇట్. ఓకే, బట్ దిస్ క్వశ్చన్ నేను తప్పు చేశాను. ఎందుకు? నేనేమనుకున్నాను, 1, 2, 3 కరెక్టే, అందుకే ఆల్ ఆఫ్ ద వే ఎప్పుడు డీలోనే ఇస్తాడు యూపీఎస్సీ. ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఎప్పుడు కూడా డీలోనే ఇస్తాడు యూపీఎస్సీ. బట్ ఇన్ దిస్ క్వశ్చన్ కామ్గా సీలో పెట్టేశాడు వాడు, సీలో పెట్టేశాడు. నేను కూడా గుడ్డిగా డీ మార్క్ చేశాను. అంటే నా ఆలోచన కరెక్టే, నా థింకింగ్ కరెక్టే, కానీ నా అటెన్షన్ తప్పైపోయింది. దిస్ ఈజ్ హౌ యూ లూజ్ ప్రిలిమ్స్ గైస్. హోప్ఫుల్లీ ఐ క్లియర్డ్ ఇట్, బట్ స్టిల్
నాకు ఆ 2 మార్క్స్ ఉండిపోయి. ఐ లాస్ట్ మై 2 మార్క్స్. అర్థమైందా? సో రిమెంబర్, యూపీఎస్సీ విల్ ప్లే మైండ్ గేమ్స్. యూపీఎస్సీకి తెలుసు ఇది అందరూ కరెక్ట్గానే చేస్తారనేసి, అందుకే కామ్గా ఆల్ ఆఫ్ ది అబౌవ్ సీలో పెట్టేసింది. అండ్ ఐఎమ్ షూర్ 6 lakh పీపుల్లోని 6 lakh స్టూడెంట్స్లోని కనీసం 1 lakh ఈ తప్పు చేసి ఉంటారు. కనీసం 1 lakh, మినిమం 1 lakh. అందులో నేను ఒకడిని. క్లియర్? సో ప్లీజ్ బీ వెరీ అటెంటివ్. నాలెడ్జ్ అంతగా అక్కర్లేదు ప్రిలిమ్స్ కోసం. ఫోకస్ ప్లస్ అటెన్షన్, దీస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ నీడెడ్ ఫర్ ప్రిలిమ్స్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. Arunachal Pradesh. The capital is named. This was also a bouncer question. Who will assume అంటే ఎవరు చదువుతారు అరుణాచల్ ప్రదేశ్ యొక్క హిస్టరీగా? అరుణాచల్ ప్రదేశ్ యొక్క హిస్టరీ. ఈవెన్ ఐ థింక్ అరుణాచల్ ప్రదేశ్ పీపుల్ విల్ ఆల్సో నాట్ నో దిస్ థింగ్. The capital is named after a fort and state has 2 national parks. Okay, we can know this. But we can't know this. అర్థమైందా? ఓకే. Nagaland. The state came into existence on the basis of Constitutional Amendment Act. లాజిక్గా చూస్తే ఇది బౌన్సర్ కాదు. యాక్చువల్గా లాజికల్లీ చూస్తే ఏ స్టేట్ ఇండియాలో వచ్చినా, ఏ స్టేట్ ఇండియాలో కలిసిపోవాలనుకున్నా, దేర్ నీడ్స్ టు బి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. మనీష్ సార్ మీకు చెప్పే ఉంటారు పాలిటీలోని. ఓకే, ఒక స్టేట్కి లోపల తీసుకోవాలన్నా బయటికి పంపించాలన్నా యూ నీడ్ టు అమెండ్ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దిస్. నెక్స్ట్, త్రిపుర. ఇనీషియల్లీ ఏ పార్ట్ సి స్టేట్. ఇనీషియల్లీ ఏ పార్ట్ సి అంటే మనకి 1947లో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అనేవి ఉండేవి. ఓకే, స్టేట్స్. ఇప్పుడైతే రెండే ఉన్నాయి, స్టేట్స్ ప్లస్ యూనియన్ టెరిటరీస్. అప్పట్లోని పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి ఉండేవి. క్లియర్? ఇనీషియల్లీ a part C state, it became a centrally administered territory with reorganization of states in 1956 and later attained the status of full-fledged state. Okay, I think this is not a geography question. This is a polity question. Manish sir can teach you better than me. Clear? But still we will see the answer. అరుణాచల్ ప్రదేశ్ కరెక్ట్. అరుణాచల్ ప్రదేశ్ యొక్క ఫోర్ట్ పేరు మీదే ఈ పేరు ఇంబైబ్ చేసుకున్నారు. అండ్ దిస్ స్టేట్ హ్యాస్ 2 నేషనల్ పార్క్స్, నామ్దఫా నేషనల్ పార్క్, మౌలింగ్ నేషనల్ పార్క్. నేషనల్ పార్క్ మీకు బై హార్ట్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ. దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టు టీచ్ యూ నేషనల్ పార్క్స్, వెట్లాండ్స్, బయోస్పియర్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్ అండ్ ఎలిఫెంట్ రిజర్వ్స్. లీవ్ ఇట్ టు మీ. జస్ట్ follow the YouTube course of LTX IAS. Okay. Nagaland became 16th state of India on December 1, 1963. It was granted State of Nagaland Act అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనం నాగాలాండ్ని స్టేట్గా మార్చాం. క్లియర్? త్రిపుర ఇనిషియల్లీ పార్ట్ సి స్టేట్. కరెక్ట్ ఇది. ఓకే, సేమ్ ఇది కూడా కరెక్ట్. డన్. సో ద ఆన్సర్ ఈజ్ సి. దీని యొక్క కాన్సెప్చువల్ పార్ట్ మనీష్ సార్ పాలిటీ క్లాస్లో చెప్తారు. డన్. నెక్స్ట్, వితౌట్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ వుడ్ బి వెల్ బిలో ఫ్రీజింగ్ పాయింట్ ఎవ్రీవేర్ ఆన్ ద ఎర్త్. మనం 2022లో కూడా 2023లో కూడా ఈ ప్యాటర్న్ చదివాము. టాపిక్ ఏంటి? హీట్ బ్యాలెన్స్ ఆఫ్ ద ఎర్త్. హీట్ బ్యాలెన్స్ ఆఫ్ ఎర్త్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అట్మాస్ఫియర్. ఇది సన్ అనుకోండి. రోజు కొంచెం కొంచెం హీట్ పాస్ చేస్తుంది అట్మాస్ఫియర్లోని. అర్థమైందా? అట్మాస్ఫియర్ ఆ హీట్ని ఉంచుకుంటుందా, మళ్ళీ పంపించేస్తుందా? లేకపోతే కొంచెం ఉంచుకొని కొంచెం పంపించేస్తుందా? ఐ వుడ్ సే ఎంత వచ్చినా అట్మాస్ఫియర్ అన్నిటిని పంపించేస్తుంది. 1% కూడా ఉంచుకోవట్లేదు. ఎందుకు? ఇమాజిన్ సన్ నుంచి 100 యూనిట్స్ ఎనర్జీ వచ్చింది. ఇమాజిన్ మన అట్మాస్ఫియర్ 1 యూనిట్ ఉంచుకుంటుంది అనుకోండి. అయితే కొన్ని వేల సంవత్సరాలుగా ఈ 1 యూనిట్ కలిపేసి 1000 యూనిట్లు అవుతాయి.
అంత టెంపరేచర్లో మనం ఉండగలమా? కాదు కదా. ఎర్త్ ఈజ్ మెయింటైనింగ్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఆఫ్ 30 degrees Celsius, యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ 30 degrees Celsius. ఈ 30 degrees ఒక ప్రూఫ్ అనమాట దట్ వాట్ ఎవర్ ఎనర్జీ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సన్, ఎంత ఎనర్జీ వచ్చినా మనం దాన్ని మళ్ళీ పంపించేస్తున్నాం స్పేస్లోకి. అర్థమైందా? కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? దిస్ ఈజ్ వాట్ క్లైమేట్ చేంజెస్. క్లైమేట్ చేంజ్లో మనం ఏం చేస్తున్నాము? 100 యూనిట్ ఎనర్జీ వస్తే కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేసి, మీథేన్ ఎమిట్ చేసి, NO2 ఎమిట్ చేసి, సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిట్ చేసి, ఈ 100 యూనిట్లలోని 2 యూనిట్లు ప్రతి సంవత్సరం మనం ఉంచేసుకుంటున్నాము. దానివల్ల దానివల్ల అట్మాస్ఫియర్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. అర్థమైందా? అట్మాస్ఫియర్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. దిస్ ఈజ్ వాట్ ద ఫినామినా ఆఫ్ క్లైమేట్ చేంజ్. అంటే ఇన్నాళ్ళు మనం 100 యూనిట్లు పంపించేసాం పైకి. బట్ ఆఫ్టర్ 1950s or say 1900, this balance is disturbed by human beings. This is called climate change. అర్థమైందా? సో ఈడేం చెప్తున్నాడు? అట్మాస్ఫియర్ లేకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్స్, గ్యాసెస్, వాటర్ వేపర్, ఇవేవి లేకపోతే మన ఎర్త్ అనేది ఒక ఫ్రీజింగ్ పాయింట్లా మారిపోద్ది, అంటే ఒక ఫ్రిడ్జ్లా మారిపోద్ది. కరెక్టా కాదా? కరెక్టే కదా. అసలు అట్మాస్ఫియర్ లేకపోతే హూ విల్ ట్రాప్ ద హీట్ ఎవరు ట్రాప్ చేస్తారు? అర్థమైందా? క్లియర్? కానీ దిస్ ఈజ్ డౌట్ఫుల్ క్వశ్చన్ గైస్. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే, ఫ్రీజింగ్ పాయింట్ అయితే అవుతుంది కానీ ఎవ్రీవేర్ ఆన్ ద ఎర్త్ రాసాడు కాబట్టి అవ్వదు అని చెప్పాడు. బట్ వాట్ LTX IAS feels is one should be correct. There is no doubt in one. Next, heat absorbed and trapped by the atmosphere maintains our planet's average temperature. ఇది కొత్త ఆప్షన్ ఏం కాదు. దిస్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్లో ఏం చెప్పాడు? అట్మాస్ఫియర్ లేకపోతే ఎర్త్ ఒక ఫ్రిడ్జ్లా మారిపోతుంది. అలా మారిపోకుండా ఉండాలంటే heat absorbed and trapped by atmosphere maintains our planet's average temperature. ఇలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం అబ్జార్బ్ చేయాలి, కొంచెం ట్రాన్స్ఫర్ చేయాలి, కొంచెం ట్రాప్ చేయాలి. అప్పుడే మనకు టెంపరేచర్ బ్యాలెన్స్లో ఉంటుంది. క్లియర్? సో దిస్ ఈస్ కరెక్ట్. Atmosphere's gases like carbon dioxide are particularly good at absorbing and trapping radiation. కార్బన్ డైఆక్సైడ్ ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ పని ఏంటి? హీట్ ట్రాప్ చేయడం. రిమెంబర్, వాటర్ వేపర్ ఈజ్ ఆల్సో అ గ్రీన్ హౌస్ గ్యాస్. వాటర్ వేపర్ కూడా రేడియేషన్ అబ్జార్బ్ చేస్తుంది. క్లియర్? సో ద ఆన్సర్ విల్ బి 1, 2 and 3. క్లియర్? సో డౌట్ఫుల్ క్వశ్చన్స్ రెండు ఉన్నాయి. ఫస్ట్ దిస్ వన్, second is this one guys. Let me show you the second one. This is the second one. Sorry, ఇది కాదు, ఇది టైమ్ జోన్ యొక్క క్వశ్చన్. దిస్ ఈస్ డౌట్ఫుల్. ఆన్సర్ కి లో ఏం వస్తే మనం అదే నమ్మాలి. వాట్ UPSC says is the ultimate law. So we are done with 2025 analysis, geography UPSC. Thank you. Tata. Bye bye.